అందరికీ. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు బిందుస్ దునియా. మనం వచ్చేసి ఈరోజు ఎక్కడున్నామో తెలుసా? కర్నూలుకి దగ్గరలో ఉన్న కర్ణాటక అండ్ రాయలసీమ బార్డర్‌లో మనకి దగ్గరగా ఉన్న శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం దగ్గర ఉన్నామండి. మంత్రాలయం ఇది. నాకు తెలిసి చాలా మందికి తెలిసే ఉంటుంది. బట్ నేనైతే ఇక్కడికి రావడం ఫస్ట్ టైం. నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని అంటారు కదా. చూడగానే ఎంత ప్లెజెంట్‌గా అనిపించిందంటే చాలా పెద్ద ఓపెన్ స్పేస్. ఎంట్రీలోనే చాలా పెద్ద ఓపెన్ స్పేస్ అండ్ చుట్టూ వచ్చేసి దేవుడివి స్టోరీస్ ఉన్నాయి చాలా వరకు. లైక్ దశావతారం స్టోరీస్, రాఘవేంద్ర స్వామి స్టోరీస్, అన్ని స్టోరీస్ ఉన్నాయి. మనకు చదువుకుంటూ వెళ్తే 1 డే కూడా సరిపోదేమో. అంత మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి. అవన్నీ చూసుకొని తర్వాత తుంగభద్రలో స్నానం చేసాము. స్నానం చేసేసి అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మనకి మంచిర్యాల అమ్మవారి సన్నిధి ఉంటుంది. అక్కడ అమ్మవారిని దర్శనం చేసేసుకున్న తర్వాత మేము లోపలికి శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాము. మనకి ఎంట్రీ అనేది ఒకటే ద్వారం ఉంటుందండి. ఎగ్జిట్ వచ్చేసి బ్యాక్ సైడ్ నుంచి ఉంటుందన్నమాట. ఎంట్రీ వచ్చేసి అమ్మవారి టెంపుల్ పక్కనే మనకి మెయిన్ ఎంట్రన్స్ కనిపిస్తుంది. అక్కడ నుంచే వెళ్ళాలి. లోపలికి వెళ్ళిన తర్వాత స్వామివారి సన్నిధి ఏదైతే ఉందో చుట్టూ మనం ప్రదక్షిణలు చేయాలన్నమాట. స్టార్టింగ్ కొంతమంది మొక్కులు మొక్కుతారు. ఐ మీన్ అడుగు మొక్కులు తీర్చుకుంటామని చెప్పి, ఇంకొంతమంది పొర్లు దండాలు మొక్కుతారు. నార్మల్గా ప్రదక్షిణలు చేద్దామని చెప్పేసి నేను మా హస్బెండ్ ఒక 3 ప్రదక్షిణాలు అయితే చేసాము. ప్రదక్షిణాలు చేస్తున్న టైంలో కూడా నాకు టెంపుల్ అంతమంది రష్లో కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది. లైక్ ఒక పాజిటివ్ ఫీలింగ్ అయితే కనిపిస్తుంది. మనము ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు కూడా ఎవ్రీ లైన్కి ఎండ్లో ఒక ఏమంటారు టీవీ లాగా ఉంటుందన్నమాట. ఆ టీవీలో లోపల స్వామివారికి ఏమైతే పూజలు జరుగుతుంటాయో అవి లైవ్ ఇస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. మనం దాన్ని లైవ్ లో చూస్తూ ఉండొచ్చు. స్వామివారి మెయిన్ గోపురం మెయిన్ సన్నిధి ఏదైతే ఉంటుందో అది గోపురం లాగా పైన కట్టారు. అది వచ్చేసి కంప్లీట్ గా గోల్డ్ తో కట్టేశారు. అది ఎప్పుడో కట్టేశారు. బట్ ఇప్పుడు ఏంటి అంటే దాని చుట్టూ ఉన్న గోడ కూడా, టెంపుల్ చుట్టూ ఉన్న గోడ కూడా గోల్డ్ తోని కవరింగ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 2 sides అయితే కంప్లీట్ అయింది. ఇంకా 2 sides పెండింగ్ ఉంది. మొత్తం ప్రదక్షిణలన్నీ కంప్లీట్ చేసేసుకొని మేమైతే దర్శనం లోపలికి వెళ్ళిపోయాము. ఒక ½ an hour లో మాకు దర్శనం అయిపోయిందండి. అంతమంది రష్ లో కూడా చాలా రష్ ఉన్నారు. చాలా అంటే చాలా మంది రష్ ఉన్నారు. అంత రష్ లో కూడా మాకు దర్శనానికి ఒక ½ an hour పట్టింది. అంతకు మించి ఎక్కువైతే పట్టలేదు. ప్రశాంతంగా దర్శనం చేసేసుకొని లోపల మనం ఇక్కడ ఇంకా వేరే విగ్రహాలు కూడా చూడొచ్చండి. లైక్ రాఘవేంద్ర స్వామిది ఊరేగింపు విగ్రహము అండ్ ఏనుగులు, సింహాలు, కృష్ణుడి విగ్రహాలు, ఏనుగు విగ్రహాలు అవన్నీ కూడా చూడొచ్చు. ఇవన్నీ ఎందుకు అంటే ఊరేగింపు టైంలో యూజ్ చేస్తారనమాట. అండ్ ఎవ్రీ డే ఈవినింగ్ ఇక్కడ ఊరేగింపు జరుగుతోంది అని విన్నాము. బట్ మేము ఈవినింగ్ టైంలో ఇక్కడ స్టే చేయలేదు కాబట్టి వి మిస్ దట్. బట్ నెక్స్ట్ టైం అయితే డెఫినెట్గా ఉండి చూడడానికి ట్రై చేస్తాము. అండ్ చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే చాలా అంటే చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. చాలా బాగా చేస్తారు అని అనిపించింది నాకైతే అవి చూడగానే. అలా బ్యాక్ సైడ్ నుంచి బయటికి వచ్చేటప్పుడు ఇంకా కొంతమంది ఆయనకి సేవ చేసిన వాళ్ళు, ఆయనతో ఉన్న వాళ్ళవి కూడా
కొన్ని మందిరాలు అయితే చూసాము. చూసిన తర్వాత బయటకు వచ్చే ముందు తులసి వనం కనిపించింది. నేనైతే ఫస్ట్ టైం చూసానండి. తులసి వనం ఎక్కడా చూడలేదు. పేరైతే విన్నాను తులసి వనం అని అంటారు, కానీ ఫస్ట్ టైం తులసి వనం అనే పేరైతే చూడడం అయితే చూసాను. నేను తులసి వనం ఎలా ఉంటుంది అని నాకు చాలా నచ్చింది అది. అండ్ తులసి వనం క్రాస్ చేసుకొని అలా ముందుకు వచ్చిన తర్వాత చెట్లతో ఒక కాంపౌండ్ వాల్ ఉంది. ఆ కాంపౌండ్ వాల్ దాటిన తర్వాత మనకి అన్నపూర్ణమ్మ భవనం కనిపిస్తుంది. దట్స్ ఫ్రీ ఫుడ్ అన్నమాట. ఎవరికైనా సరే ఫ్రీ ఫుడ్ 11 o'clock to 3 వరకు ఫ్రీ ఫుడ్ పెడతారు ఆఫ్టర్. అండ్ ఈవినింగ్ టైమింగ్స్ వచ్చేసి 7:30 to 9:30 వరకు, 9:30 to 10 వరకు ఉంది. మేము యాక్చువల్లీ దర్శనం చేసుకొని వచ్చేసరికి 7:30 అయ్యింది. అంత ఎర్లీ మార్నింగ్ నుండి 11 వరకు వెయిట్ చేయడం ఎందుకులే అన్నట్టు మేము ఇంకా టిఫిన్ చేసేసుకొని మళ్ళీ రిటర్న్ అయిపోయాం అనమాట హైదరాబాద్కి. మేము వచ్చేసి హైదరాబాద్ నుండి కర్నూలు మంత్రాలయం వెళ్ళామండి. బస్లో వెళ్ళాము. బస్ కాస్ట్ వచ్చేసి 380 రూపీస్ అయింది వచ్చేటప్పుడు. అండ్ రిటర్న్ వెళ్ళడం కూడా సేమ్ అలానే ఒక 400 పర్ పర్సన్ పడింది. అండ్ అక్కడ అంతా ఎక్స్పెన్సెస్ అవన్నీ కలిపేసుకొని అరౌండ్ ఒక 1000 రూపీస్ పర్ పర్సన్ అయితే అవుతుందండి. లైక్ టిఫిన్ కానీ ఇంకేమైనా మన ప్రసాదాలు అవి తీసుకోవాలి అని అనుకున్నా, స్టేయింగ్కి ఇంక్లూడింగ్ ఆల్ 1000 రూపీస్ పర్ పర్సన్ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు ట్రిప్. అది కూడా 1 day ట్రిప్పే అండి. ప్రశాంతంగా వెళ్ళి వచ్చేయచ్చు. మనకి హైదరాబాద్ నుంచి అయితే అరౌండ్ 5.5 to 6 hours టైం పడుతుంది. ఇదైతే ఫస్ట్ షాట్. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కింద నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇదైతే నా ఎక్స్పీరియన్స్ అండి. ఫస్ట్ టైం చూస్తున్నాను. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పాలి. అంత బాగా అనిపించింది. విన్నాను మంత్రాలయం టెంపుల్ అని చెప్పేసి, కానీ చూసిన తర్వాత ఆ ఫీలింగ్ అనేది ఇంకొకలా ఉంటుంది. మెయిన్ విషయం మర్చిపోయాను, స్వామివారు ఇక్కడ సజీవ సమాధి అయ్యారు. అండ్ దాన్ని సమాధి అని పిలవకుండా బృందావనం అని పిలుస్తారు అనమాట. మెయిన్ సమాధి ఏదైతే ఉందో దాన్ని బృందావనం అని పిలుస్తారు. ఈ విషయం మీలో ఎంతమందికి తెలిసిన వాళ్ళు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు త్వరలోనే వచ్చేస్తాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ బిందూస్ దునియా.